ఇదైతే నా ఫస్ట్ వీడియో. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి రైడ్ విత్ మంజు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే వరంగల్ అనేది ట్రిప్కి వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్ జమీర్ కలిపి. ప్రజెంట్ అయితే 3:20 అవుతుంది టైము. మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు వరంగల్. ఎలాగోలా కష్టపడి అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాము. కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికైతే దారి అయితే తెలీదు. ఇక్కడ ఎవరన్నా లోకల్ బాయ్ని చూసేసి వాళ్ళని రూట్ అయితే అడగాలి. లక్కీగా అయితే మనకు ఆ కుర్రోడు దొరికాడు కాబట్టి మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. చాలా బాగుంది. అయితే తీసుకురావాలంటే చాలా కష్టం అనమాట. బై వాక్ అయితే 3 కిలోమీటర్స్ ట్రెక్ అయితే జరుగుతుంది. బైక్ అయితే కొంచెం దూరం వరకు అయితే వెళ్తుంది. కొంచెం సేఫ్గా చూసుకొని రావాలి. చూసుకోండి, బండ్లు అయితే వెళ్తాయి. మళ్ళీ డౌన్గా ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్న బండ్లు అయితే కొంచెం ఇష్యూవే. చూడండి బైక్ ఎలా చెక్ అయిపోయిందో. ఇప్పుడు అడవిలో వాటర్ ఫాల్స్ చూద్దామని వచ్చాము మేము అందరం కలిసి. ఇప్పుడు ఈజ్ మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రైడ్ విత్ జమీర్. అయితే సూపర్గా ఉంది బ్రో. కానీ ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళి వ్యూ చూసేంత వరకు మనకేం తెలియదు. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి వాటర్ ఫాల్స్ బాగానే ఉంటాయి. వ్యూ కూడా చాలా బాగుంటుంది. చిల్ అవుదాం. బండ్లు అయితే అన్ని ఇరుక్కుపోయినాయి. సో మన ఒక బండి మాత్రమే వస్తుంది. అది మనం మోహితుద్దిన్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము బై వాక్. ఎందుకంటే మనతో పాటు వచ్చిన బ్రోస్ అందరి బైక్లు ఇరుక్కుపోయినాయి. దానివల్ల మనం నడుచుకొని వెళ్ళాల్సి వస్తుంది. బ్రో పేరేం పేరన్నా? సిద్ధు. ఈ బ్రో మనతో పాటే జాయిన్ అయ్యాడు ట్రెక్లో. ఎందుకంటే ఇక్కడ ప్లేస్కి ఎవరు రారు అంతగా. మనం అందుకే యూనిక్గా ఉంటుందని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. మోహితుద్దిన్ వాటర్ ఫాల్స్. నీళ్ళు చూడండి బ్రో ఎంత లోతుంది దిగాయో. అది కూడా ఇప్పుడు మన ట్రెక్కింగ్ షూ ఉంది కాబట్టి సరిపోయింది. అడవిలో తప్పేమనుకున్నాం కదరా. గైడ్ ఏం పేరు? గైడ్ పేరు చరణ్ కృష్ణ. ఎక్స్పెరిమెంట్లు చేయబోతున్నాం వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందని కనిపెట్టండి. డోరామాన్ గుర్తుందా? డోరామాన్ బుజ్జి. నేను ఇక్కడే ఉన్నాను రా. అదే అసలు ఎంత ఘోరం ఉంది చూడు. అడ్వెంచర్ టెక్ లాగా ఉన్నా తెలిసి. నాన్ వైల్డ్ చూడు దగ్గరికి అయితే వచ్చాము విత్ హెల్ప్ ఆఫ్ గైడ్ అనమాట చరణ్. ఎవరు ఇలా ట్రెక్కింగ్ చేయకుండా ఇంట్లో పడుకొని తిని పడుకుంటే ఏమి రాదు ఫ్రెండ్స్. కోయిదారులు అడవిలో ఓడ్లు పట్టుకొని పోయినట్టుంది బ్రో. అడవిలో ఎవరన్నా దారి మర్చిపోయినా లేకపోతే దాటడానికి వీలైనా ఇలాంటి ఓడలు ఉంటాయి. అవి పట్టుకొని ఎగురుకుంటా వెళ్ళిపోవడమే. పెద్ద ఇబ్బంది ఏమి లేదు. చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. ఇలాంటి వ్యూ కోసమే కదా మనం వచ్చింది. అదే ముందుకెళ్దాం. ఇంకా ఫ్లోటింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్. ఇప్పుడు అందరం ఫామ్ లోనే ఉన్నాం. ద ఫైనల్ వ్యూ అయితే మీకు ఇప్పుడు ఒక్క క్షణంలో చూపిస్తాను. ఇవి అయితే 2 వాటర్ ఫాల్స్ అనమాట. 2 పక్క పక్కనే ఉంటాయి. వాటర్ ఫాల్ వ్యూ అనమాట. చూడండి ఈ వాటర్ ఫాల్ చూడడానికి మనం వచ్చాము. ఎంతో దూరము ఊరికేం రాలేదు. ఇది టోటల్లీ వర్త్ అనమాట మనకి.
మాన్సూన్ సీజన్ కాబట్టి వర్షం ఎక్కువ ఉంటుంది, ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ వాటర్ చూస్తుంటే నిజంగానే రియలా లేదా బ్లూ కలరా అని అంటారేమో. ఈ వాటర్ అయితే చాలా కలర్ బ్లూ అనమాట. ఇది ఫ్లోటింగ్ వాటర్ అనమాట, పైనుంచి వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి. ఫ్లోటింగ్ వాటర్ చాలా ప్యూర్, అంటే ప్యూర్, చాలా బ్లూ కలర్లో ఉన్నాయి. మీరు లోపల కూడా చూడవచ్చు, నీళ్ళ లోపల కూడా చూపిస్తాను నేను కెమెరా పెట్టేసి. చాలా బ్లూ ఉన్నాయి, ఇది ఫేక్ అయితే కాదు, చాలా ఒరిజినల్ అనమాట. ముకుతా వాటర్ ఫాల్స్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట, అంటే తెలంగాణ స్టేట్కి. అలాగే ఈ ముకుతా వాటర్ ఫాల్స్ మెయిన్లీ విజిట్ చేసేది మాన్సూన్ సీజన్లో అనమాట. రైనీ సీజన్లో బాగా ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది, సో చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి మాన్సూన్లో ఎక్కువ విజిట్ చేయొచ్చు. చూడండి వ్యూ అయితే నైస్, మంచిగా ఉంది. చుట్టుపక్కల వన్ డేకి మీకు కవర్ చేసిన ప్లేస్లన్నీ ఈరోజు మనం అయితే కవర్ చేసాము. మౌషిద్దీన్ వాటర్ ఫాల్స్ కవర్ చేసాము, బొగతా వాటర్ ఫాల్స్ కవర్ చేసాము. ఇదైతే లాస్ట్ లొకేషన్ అనమాట, లక్కవరం కేబుల్ బీచ్. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా. ఒక చెరువులా కనిపిస్తుంది కానీ చెరువు అయితే కాదు. దీనికి అటాచ్ చేసుకొని 13 కుంటలు అయితే ఉంటాయి అన్నమాట, 13 చెరువులు. ఇదైతే లక్కవరం కేబుల్ బీచ్. చాలా బాగుంది వ్యూ చూడడానికి. నీళ్ళలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఫీల్. బ్యాక్ సైడ్ అయితే ఒక సైక్లింగ్ చేయడానికి కూడా సైక్లింగ్ ఉంది, మధ్యలో నుంచి ఇలా బాగుంటుంది అనమాట ఫీల్ అయితే. కంపల్సరీగా మీరు లక్కవరం కేబుల్ బీచ్కి వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా సైక్లింగ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. హైదరాబాద్ నుంచి వన్ డేలో కవర్ చేసిన ప్లేస్లన్నీ మనం ఇప్పుడు వన్ డేలో అయితే మనకు చూపించేసాము. 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. నైట్ అయితే వరంగల్లో క్యాంపింగ్ చేసుకోవాలి. బ్యాక్ టు వరంగల్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం.